కృష్ణా వాటాలో తలో మాట నీటి లెక్కల అవగాహన లేని కాంగ్రెస్ సర్కారు వాళ్ళకి ఒక్కరికైనా ఏమన్నా ఉంటాయి కదా. వేతనాలు రాలేదని ఉద్యోగి ఆత్మహత్య. నల్గొండ జిల్లాలో రైతులు రైలుకు ఎదురెళ్లిన సోమిరెడ్డి. అబ్బా, బీఆర్ఎస్ పై నిఘా భద్రతకు దగా. నేరాల నియంత్రణ గాలికి బీఆర్ఎస్ నేతలపైన ఇంటెలిజెన్స్ విభాగం ఫోకస్. ఫోన్ల ట్యాపింగ్, లొకేషన్ ట్రేసింగ్ పైన మొత్తం దృష్టి. ధర్నాలు, ఆందోళన అడ్డుకోవడానికి ప్రాధాన్యం. సివిల్ వివాదాల్లో తల దూర్చుతున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న నేరాలు. అవాసు పాలవుతున్న రాష్ట్ర పోలీస్ శాఖ తీరు. వేరే పేపర్ రాస్తే మంచిగానే ఉండు కానీ మీరు రాస్తే ఇది డౌటే కనబడుతుంది. ఒకసారి దిశ చూద్దాం. 43 ఏండ్లకు జనంలోకి. ఆరోగ్య సమస్యలతో అజ్ఞాతం వీడిన సుజాతక్క. ఆమె కిషన్ జీ భార్య. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు. పునరావాసం కింద 25 లక్షల రివార్డ్ అందజేత. సుజాతక్కకు చెక్కు అందజేస్తున్న డీజీపీ. దాదాపు 63 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఇంకా ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా 43 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో ఉండడం అంటే అంత ఆషామాషి ముచ్చటం కాదు. సమాజానికి దూరంగా ఉండి అడవిలో బ్రతకడం అంటే చాలా గ్రేట్ జాబ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ బరిలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఆస్కారాలు ఉందంట. సంకేతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. పార్టీ నిర్వహించిన సర్వేలోని నవీన్ పేరు ఫస్ట్. సపోర్ట్ ఇచ్చేందుకు మజ్లిస్ సుముఖత. బై ఎలక్షన్ పై త్వరలో రేవంత్ రెడ్డి సమీక్ష. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్ లో నవీన్ కుమార్ యాదవ్ బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి